నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నా అండి. చెప్పాను కదా పండుగకి అత్తమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని. రాగానే మా అత్తమ్మ నాకు ఎంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి పెడుతున్నారనమాట. అసలు పచ్చళ్ళు అంటే మా అత్తమ్మ చేతి పచ్చళ్ళే అండి, అంత బాగా చేస్తారు. అంటే మా అత్తమ్మ మా పెళ్ళికి ముందు కూడా పచ్చళ్ళ బిజినెస్ పెట్టింది. సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మా పెళ్ళి అయిపోయింది అనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నారు అంతే. బట్ త్వరలోనే మళ్ళీ ఆ పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో చాలా సర్ప్రైజెస్, చాలా చిట్కాలు చెప్తాను అనమాట. నేను పర్ఫెక్ట్ ఉసిరికాయ పచ్చడి విత్ మెజర్మెంట్స్ సహా ఎలా చేయాలో చెప్తాను. సో ఉసిరికాయలను మంచిగా తీసుకొచ్చినాక ఇలా నీళ్ళల్లో కడిగేసేయాలి. లైక్ ఎలాంటి దుమ్ము అయినా ఏం లేకుండా కడుక్కోవాలన్నమాట. కడిగిన ఉసిరికాయలను ఇలా క్లాత్ వేసేసి మంచిగా ఆరబెట్టేసాలి ఎండకి. కాసేపు ఆరనిస్తే సరిపోతుంది. లైక్ తడిగిన ఏం లేకపోతే సరిపోతుంది. ఎందుకంటే తడి ఉంటే పచ్చళ్ళు అనేవి పాడైపోతాయి కదా, అందుకనేసి తడిగిన ఏం లేకుంటే చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉసిరికాయలని ఆయిల్లో ఫ్రై చేయాలి అన్నమాట. మేము ఇక్కడ యూజ్ చేస్తుందంటే ఫ్రీ అండ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. అందులో ఫ్రై చేసేసేయాలి. మంచిగా తడిగిన ఏం లేని ఉసిరికాయలను తీసుకొచ్చి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అంటే ఎట్లా అంటే కొంచెం గోల్డెన్ కలర్ అట్లా వస్తే సరిపోతుంది అనమాట ఉసిరికాయలకు అనేది. చూసారా ఎంత మంచిగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఉసిరికాయ గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఇట్లా గోల్డెన్ కలర్ వస్తే ఉసిరికాయ పచ్చడి అనేది బాగుంటుంది. చూసినారు, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చినాక దింపేసుకోవాలి. దింపేసుకున్న ఉసిరికాయ ఆయిల్ ఉంది కదా, సేమ్ అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండ్ మనం దంచి పెట్టుకునే ఎల్లిపాయ పేస్ట్ అనేది ఫ్రెష్ ఎల్లిపాయ పేస్ట్. మీరు కూడా ఫ్రెష్దే వాడండి, అదే టేస్ట్. అందులో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మన ఇంగువ వేస్తే అసలు సూపర్గా ఉంటుంది. సో ఇలా మెజర్మెంట్స్ వచ్చేసి మేము ఉసిరికాయలు ఎన్ని తీసుకున్నాము అంటే లైక్ 1/2 kg డబ్బాతోటి 4 డబ్బాల ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. సో ఉసిరికాయలు అన్నీ తీసుకుంటే కారం ఎంత అంటే 1/2 kg గ్లాస్ తోటి కొంచెం ఎక్కువ కారం తీసుకుంటే సరిపోతుంది. వచ్చేసి మాది 1/2 kg గ్లాస్ అనమాట. సో చూసినారు, 1/2 kg గ్లాస్ కారం తీసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కారం తీసుకుంటే సరిపోతుంది మాకు. మళ్ళీ ఇంకొంచెం కారం యాడ్ చేస్తున్నాం. చూసినా ఇంకొంచెం కారం యాడ్ చేస్తున్నాం. ఇట్లా ఇంకొంచెం కారం యాడ్ చేస్తే సరిపోతుంది. చూసినా ఇంతే కారం. 1/2 kg డబ్బాతో కొంచెం ఎక్కువ కారం యాడ్ చేస్తే కారం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు ఏంటంటే 1/2 kg కంటే కూడా కొంచెం తక్కువ ఉండాలి ఉప్పు. అంటే 1/2 kg గ్లాస్ అని చెప్పాను కదా, దీంతో కొంచెం తక్కువ ఉప్పు ఉంటే సరిపోతుంది. మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. ఉప్పు కారం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ రెండు కలిపేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఉప్పు కారం రెండు కలిసేటట్టు మంచిగా మిక్స్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత ఏంటంటే మనం మెంతి పొడి వచ్చేసి మొత్తమ్మ 50 గ్రాములు తీసుకుందాం అనమాట. 50 గ్రాముల మెంతి పొడి యాడ్ చేసేసారు. అది కూడా యాడ్ చేసేసారు. మూడింటిని కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. ఇదో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ ఎల్లిపాయల పేస్ట్ అన్నమాట. ఎల్లిపాయలు వచ్చేసి మేము 200 గ్రాముల ఎల్లిపాయ పేస్ట్ తీసుకుంటున్నాం. మీరు కూడా ఇంత ఫ్రెష్ అప్పటికప్పుడే నూరుకోండి, అదే బాగుంటుంది పచ్చళ్ళకి. అట్లా యాడ్ చేసేసారు. ఇట్లా ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
కలుపుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట కింద నుంచి మీది వరకు. లైక్ ఉసిరికాయలు అనేవి ఇరగకుండా చూసుకోండి, మీరు ఏదున్నా మంచిగా మిక్స్ చేయాలి. లైక్ ఉప్పు, కారం, మనం మెంతి పొడి, ఎల్లిపాయలు అంతా మిక్చర్ అంతా ఉసిరికాయలకు మంచిగా పట్టాలి. పట్టేంత వరకు మంచిగా మిక్స్ చేసుకో. దాని తర్వాత మనం ముందుగానే వేడి చేసుకున్నాం కదా ఆయిల్ కూడా వేసేసేయాలి అనమాట. వేడి ఆయిల్ కూడా వేసేసి మంచిగా దాన్ని కూడా మంచిగా నీట్గా మిక్స్ చేయాలి. లైక్ ఆయిల్ కూడా మంచిగా అందులో పట్టాలి, ఉసిరికాయలకి ఉసిరికాయ కారం అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి అనమాట. అప్పటి వరకు మంచిగా మిక్స్ చేసుకో. తర్వాత ఏంటి అంటే అంతా మిక్స్ అయిపోయాక మంచిగా అందులో మన నిమ్మకాయ జ్యూస్ కూడా వేయాలన్నమాట. మనకి ఇందులో 2 నిమ్మకాయల జ్యూస్ పడింది అనమాట. మీరు కూడా అట్లా నిమ్మకాయలు వేసేసి మంచిగా ఇప్పుడు ఒకసారి మంచిగా మొత్తం మిక్చర్ అంతా కింద నుంచి మీది వరకు నెమ్మదిగా ముక్కిరి కాకుండా ప్రశాంతంగా కలపండి. సూపర్గా ఉంటుంది అసలు. ఉసిరికాయని బీట్ చేసి అంతే. చూసారా అసలు కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ అసలు సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ అని మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.